व्हाट इज द कंक्लूजन ऑफ दिस लेसन चिल्ड्रन? नेहरू जी मानना है कि भारत में चारों ओर गरीबी और उससे पैदा होने वाली अनगिनत कठिनाइयाँ फैली थी. అంటే ఇండియాలో ఎక్కడ చూసినా పేదరికం, ఓకే, అన్కౌంటబుల్ ప్రాబ్లమ్స్, అసలు చెప్పలేని ప్రాబ్లమ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. और यह दर्द सभी के माथे पर झलकता था. ఆ బాధ అనేది అందరి కళ్ళల్లో అందరి ఫేసుల్లో కనిపిస్తూనే ఉంది. सबकी जिंदगी का सुंदर रूप समाप्त हो चुका था, क्योंकि उस समय हम अंग्रेजों के अधीन में रहे हैं ना बच्चों, इसलिए सबकी जिंदगी का सुंदर रूप समाप्त हो चुका था. इसी कारण सभी ओर भ्रष्टाचार फैला था. भ्रष्टाचार माने करप्शन चिल्ड्रन, ओके. ఎక్కడ చూసినా కరప్షనే అనమాట. చారం ఓర్ అభావ్ और అసురక్షా కా వాతావరణం ఛాయా థా. ఎక్కడ చూసినా మన లైఫ్కి సెక్యూరిటీ లేదు అన్న ఒక ఫీలింగ్ ఏర్పడిపోయింది అనమాట. లేకిన్ భారత్ की असलियत यह थी कि स्थितियों को समर्पित भाव से स्वीकार करने की प्रवृत्ति प्रबल थी. అంటే నెహ్రూ గారు చూసిన దాంట్లో ఆయన అబ్జర్వేషన్ చేసింది అంటే భారతదేశంలో ఎక్కడ చూసినా పేదరికం కనిపిస్తూ ఉంది, ఎక్కడ చూసినా ప్రాబ్లమ్స్ కనిపిస్తూనే ఉన్నాయి, ఎక్కడ చూసినా భ్రష్టాచార करप्शन బాగా స్ప్రెడ్ అయి ఉంది. లేకిన్ భారత్ की असलियत सच बोलना है तो यह थी कि స్థితియోं को समर्पित भाव से स्वीकार करने की प्रवृत्ति प्रबल थी. అంటే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే స్ట్రాంగ్గా ఎదుర్కొనే ఎనర్జీ మన ఇండియన్స్లో ఉందన్నమాట. అర్థాత్ హర్ హాలత్కో సహన్ కర్నేకి శక్తి భారత్ మే థీ. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా సరే ఎదుర్కొనే శక్తి మన ఇండియన్స్లో ఉందన్నమాట. భారతీయ సాంస్కృతిక విరాసతకి దే నమ్రత హై. మన ఇండియన్స్లో ఉన్న గొప్ప ఎనర్జీ, గొప్ప క్వాలిటీ ఏంటి అంటే నమ్రత, ఒబీడియన్స్. समझ में आगे बच्चों, अंत में यही कहना उचित है कि नेहरू जी की दृष्टि में यही सत्य है कि भारत को कितने ही दौरों से गुजरना पड़ा, लेकिन इसके आधारभूत तत्वों को कोई हिला नहीं पाया. అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ మన ఇండియన్ కల్చర్ని కానీ మన ఇండియన్స్ని కానీ ఏది కూడా కదిలించలేకపోయింది. అంటే మన ఇండియన్ కల్చర్ అంత గొప్పదనమాట. సో టోటల్లీ भारत देश में रहने वाले गरीब लोग, निरक्षर लोग सब भी हमारी इंडियन कल्चर को बहुत अच्छी तरह जानते हैं. दिस इज द जन संस्कृति लेसन चिल्ड्रन.